జోడీగా నటించిన చిత్రం రాబిన్ హుడ్ ఉగాది కానుకగా మార్చి 28న చిత్రం విడుదల కానుంది. అయితే ఎవరు ఊహించని విధంగా ఈ మూవీ టికెట్ల ధరలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సుమారు 50 కోట్ల బడ్జెట్తో మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మించారు. డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. రాబిన్ హుడ్ చిత్ర మేకర్స్ కు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మార్చి 28 నుంచి 7 రోజుల పాటు టికెట్ల రేట్లు పెంచుకోవచ్చని ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సింగిల్ స్క్రీన్లో ఒక్కో టికెట్పై 50, మల్టీప్లెక్స్లలో టికెట్కు 75 రూపాయల ధరను అదనంగా పెంచుకునేందుకు అనుమతిని ఇచ్చింది. జీఎస్టీతో కలిపే ఈ ధరలు ఉంటాయని అందులో పేర్కొంది. అయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి రాలేదు. టాలీవుడ్ హీరో నితిన్ శ్రీలీల జోడీగా నటించిన చిత్రం రాబిన్ హుడ్ ఉగాది కానుకగా మార్చి 28న చిత్రం విడుదల కానుంది. అయితే ఎవరు ఊహించని విధంగా ఈ మూవీ టికెట్ల ధరలను పంచుతూ ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సుమారు 50 కోట్ల రూపాయల బడ్జెట్తో మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మించారు. డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. రాబిన్ హుడ్ చిత్ర మేకర్స్ కు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మార్చి 28 నుంచి 7 రోజుల పాటు టికెట్ల రేట్లు పెంచుకోవచ్చని ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సింగిల్ స్క్రీన్లో ఒక్కో టికెట్పై 50 రూపాయలు, మల్టీప్లెక్స్లలో టికెట్కు 75 రూపాయల ధరను అదనంగా పెంచుకునేందుకు అనుమతిని ఇచ్చింది. జీఎస్టీతో కలిపే ఈ ధరలు ఉంటాయని అందులో పేర్కొంది. అయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి రాలేదు.